ఇండియాలో రియల్ ఎస్టేట్ ఒకలాగా ఉంటుంది, యూఎస్లో రియల్ ఎస్టేట్ లాగా. షూర్. మీరు అబ్జర్వ్ చేసిన అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ అండ్ దెన్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ ఏ యుఎస్ రియల్ ఎస్టేట్? ప్లస్ అక్కడ మనది ఇట్స్ ఎ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ఇది ఇక్కడ మనకు ఆల్రెడీ వెల్ మెచ్యూర్డ్ ఎకానమీ కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ రూల్స్, లాస్, రెగ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ మీరు ల్యాండ్ కొన్నా ఇంకోటి చేసిన కబ్జాల కాడ నుంచి ఇంకోటి ప్రాబ్లం వల్ల ఏంటంటే సో రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ ఒకలాగా ఉంటుంది, యుఎస్ లో రియల్ ఎస్టేట్ లాగా. షూర్. మీరు అబ్జర్వ్ చేసిన అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ అండ్ దెన్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ ఏ యుఎస్ రియల్ ఎస్టేట్? ఆ డిఫరెన్సెస్ కానీ ప్రోస్ కాన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. షూర్. Yeah, like anything, this every way, like you do a job in India, ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీలో డిఫరెన్స్ ఉంది. ప్లస్ అక్కడ మనది ఇట్స్ ఎ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి ది ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మనకు ఆల్రెడీ వెల్ మెచ్యూర్డ్ ఎకానమీ కాబట్టి ఇక్కడ ఉండే ఆపర్చునిటీస్, ఇక్కడ ఉండే రిస్క్స్ అండ్ రివార్డ్స్ డిఫరెంట్. It's very obvious you compare with anything else, right? So coming back to the real estate, yeah, this is ikkada real estate rules, laws, regulations and everything is almost 150 years old. They have been doing it every year. So you cannot believe anybody can get into a real estate here. You can compete with any other established player as long as you give a customer service. 2 parameters, 2, 3, 4 parameters. అది మనకి ఇండియాలో ఇట్స్ ఏ గ్రోత్ ట్రాజెక్టరీ కాబట్టి అక్కడ మనకి ఈ దెర్ ఇస్ అగైన్ రిస్క్ అండ్ రివార్డ్. ఎట్లా అంటే మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి అక్కడ, సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఏమి ప్రాబ్లమ్స్ అయినా లేకుంటే నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు. అది దిస్ ఈజ్ సింప్లీ ఇంపాసిబుల్ ఇన్ అమెరికా. ఇవాళ ఏది చేసినా కూడా 2-3 years లో అయిపోద్ది. దట్స్ ఓన్లీ గ్యాంబుల్ ఇన్ అమెరికా. సో ఆ విధంగా చూసుకుంటే అంత గ్రోత్ ఉండదు. బట్ ఇట్స్ ఇంకొకటి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇన్ఫాక్ట్ ఇక్కడికి అసలు యుఎస్ లో రాకుండానే, ఇక్కడ వీసా లేకుండానే, దిస్ ఈస్ ఇట్స్ సో మచ్ ఇంటిగ్రేటెడ్ విత్ ది గ్లోబల్ కైండ్ ఆఫ్ ఏ మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు హాయిగా ఇండియాలోనో చైనాలోనో కూర్చొని ఇక్కడ ఒక అటార్నీని పెట్టుకొని మీరు యూ కెన్ డూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ హియర్. There's nobody is stopping. Okay. So because the rules and regulations are so well ironed out. So మనకి ఇండియాలో తెలిసిందే, మనం అక్కడ ఉంటాము, ఇంకా సిస్టమ్స్ అవి అంత మెచ్యూర్డ్ కాదు కాబట్టి అక్కడ మీరు ల్యాండ్ కొన్నా ఇంకోటి చేసిన టయానికి ఒక్కోసారి యూ డోంట్ ఎగ్జిక్యూట్ టైమ్లీ, బిల్డర్ కానీ. అదేవిధంగా ల్యాండ్ కూడా ఇట్ కమ్స్ విత్ ఏ రిస్క్ అండ్ రివార్డ్. సమ్ టైమ్స్ ఇట్ మే గో డబుల్, ట్రిపుల్. ఒక్కోసారి వేరే వాడు కబ్జాల కాడ నుంచి ఇంకోటి ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇట్ మే గో డౌన్ నెగిటివ్ ఆల్సో. సో అది అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ కి, నాన్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసెస్ కి, వెల్ మెచ్యూర్డ్ ఎకానమీకి, ఇన్ ఏ గ్రోత్ ట్రాజెక్టరీ ఉండే ఎకానమీకి, సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. Okay. So that's what I would consider. Okay.